అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జోరెడ్ కుష్నర్పై అల్బేనియా ప్రజలు మండిపడుతున్నారు. ఇక్కడి సముద్ర తీర ప్రాంతంలో లగ్జరీ రిసార్ట్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. దీంతో స్థానికులు తమకు ఈ ప్రాజెక్టు వద్దు అంటూ మంగళవారం రోడ్డుకి నిరసన తెలిపారు. కాగా ప్రభుత్వం మాత్రం ఈ హై ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా మార్చి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించుకోవచ్చని చెబుతోంది. ప్రజలకు ఉపాధి కల్పించవచ్చని భావిస్తోంది. ఈ లగ్జరీ ప్రాజెక్టుతో పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణ ప్రేమికులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి కుష్నార్ అల్బేనియా ప్రాజెక్టు గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వతహాగా బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. అమెరికాలో ఐకానిక్ ట్రంప్ టవర్స్తో పాటుగా ప్రాజెక్టులు నిర్మించారు. ఇక ఆయన అల్లుడు కూడా వ్యాపారస్తుడే. బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టి రిసార్ట్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఆయన చేపట్టబోతున్న ప్రాజెక్టులకు ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆ ప్రాజెక్టుల నుండి తప్పుకుంటున్నాడు. కుష్నార్ 2024లో సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి లగ్జరీ రిసార్ట్ నిర్మించాలని ప్లాన్ చేశాడు. ఈ ప్రాజెక్టు ప్రకటించగానే సెర్బియా ప్రజలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. దీంతో గత ఏడాది ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నానని ప్రకటించి తప్పుకున్నాడు. ఇక తాజాగా ఆయన కన్ను అల్బేనియాపై పడింది. అల్బేనియా సముద్ర తీర ప్రాంతంలో లగ్జరీ రిసార్ట్ను నిర్మించాలని ప్లాన్ చేశాడు. దీంతో వేలాది మంది అల్బేనియా పౌరులు గత మంగళవారం రాత్రి రాజధాని తీరాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు మాకొద్దు అంటూ నిరసనకారులు నినాదించారు. కాగా ట్రంప్ అల్లుడు కుష్నార్ అల్బేనియా తీర ప్రాంతంలో సుమారు $1.6 బిలియన్ పెట్టుబడులతో రిసార్ట్కు ప్లాన్ చేశాడు. కాగా అల్బేనియా తీర ప్రాంతంలోని ద్వీపంలో ఫ్లెమింగోలు, సీల్స్, అలాగే సముద్ర తాబేలో గూళ్లకు నిలయమైన చిత్తడి నేల. అయినా వోడ్సానాటా సంరక్షిత ప్రాంతానికి సమీపంలో పెద్దగా అభివృద్ధి చెందని తీర ప్రాంతంలో రిసార్ట్ కు ప్లాన్ చేస్తున్నాడు కుష్నార్. అయితే పర్యావరణ ప్రేమికులు ఈ లగ్జరీ ప్రాజెక్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల వేలాది హెక్టార్లలో విస్తరించి ఉన్న స్వచ్ఛమైన సముద్ర తీరాలు లేదా బీచ్లపై తీవ్ర ప్రభావం పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే డెవలపర్లు మాత్రం తాము జాగ్రత్తగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ హామీ ఇస్తున్నారు. పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలిగించమని, మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామంటూ భరోసా ఇస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికులకు ఉపాధి లభిస్తుందని, దీర్ఘకాలంలో ఇక్కడ భూములకు విలువ పెరుగుతుంది, ఇక స్థానిక కమ్యూనిటీకి లబ్ధి చేకూరుతుందని, ప్రజల నిరసనను తాము గౌరవిస్తామంటూ సాజాన్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ LLC చైర్మన్ అషేక్ అబ్షేషేరా చెప్పేశారు. కాగా కుష్నార్ కంపెనీ భాగస్వామ్యంతో సాజాన్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ప్రాజెక్టుకు పూర్తి చేయాలనుకుంటోంది. ఇదిలా ఉండగా నిరసనకారులు అల్బేనియా ప్రధానమంత్రి ఏడి రామా కార్యాలయం వెలుపల మంగళవారం సాయంత్రం గుమ్ముకూడారు. చేతిలో పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఆల్బేనియా ఈజ్ నాట్ ఫర్ సేల్ అంటూ ఆల్బేనియాను దుబాయ్ చేయాల్సిన అవసరం లేదని పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేసేశారు. తక్షణమే ఇక్కడ నిర్మాణాలు నిలిపివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ఇక్కడ నుండి భారీ యంత్రాలను తరలించాలని, ఇది సంరక్షిత ప్రాంతం అని పర్యావరణవేత్తలతో పాటు నగర ప్రజలు నినాదాలు చేశారు. అయితే కుష్నార్ $1.6 బిలియన్ అంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలతో రిసార్ట్ నిర్మించాలనుకుంటున్నాడు. దీంతో కొత్త సిటీ ఏర్పడుతుంది. సుమారు 10,000 రూమ్లను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడని, దీంతో అక్కడ పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది. చుట్టుపక్కల ఉండే అరణ్య ప్రాంతం మొత్తం నాశనం అవుతుందని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభ్యంతరాలు ఇలా ఉంటే ప్రధానమంత్రి రమా మాత్రం గత మంగళవారం నాడు ప్రాజెక్టును వెనకేసుకు వచ్చారు. ఈ ప్రాజెక్టు తమకు అత్యంత కీలకం, పెట్టుబడులను స్వాగతించాలని ఆయన అన్నారు. దేశంలోకి వచ్చే ప్రాజెక్టులను ఇలా వ్యతిరేకిస్తూ పోతే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రారంటూ ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏకరువు పెట్టారు. తాను ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెబుతానని అన్నారు. 600 ప్రాజెక్టు ముందుకు పోతుందని ప్రధాని స్పష్టం చేశారు. కాగా గత శనివారం నాడు నిరసనకారులు, పర్యావరణ ప్రేమికులు, NGOలు కలిసి కుష్నార్ నిర్మించనున్న లగ్జరీ రిసార్ట్ భూముల వద్దకు వెళ్లారు. అక్కడ బ్యారికేడ్లతో పాటు వైర్ ఫెన్సింగ్ ను కూడా తొలగించారు. వేలాది మంది నిరసనకారులు ప్రాజెక్టు వద్దకు వెళ్లి బారికేడ్లను తొలగించడానికి ప్రయత్నిస్తే పలువురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. ఇక గార్డులకు, నిరసనకారులకు జరిగిన ఘర్షణల పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉండగా ఈ వారంలోనే ట్రంప్ పెద్ద కూతురు ఇవాంకా ఒక ఇంటర్వ్యూలో ఆల్బేనియా పశ్చిమ తీర ప్రాంతంలో జనావాసాలో లేని ఒక ద్వీపాన్ని తాను తన భర్త జోరెడ్ కుష్నార్ మొదట కనుగొన్నామని వివరించారు. తమ మిత్రుడి బోట్లో అక్కడ తిరిగాం, స్విమ్ చేశామని, అక్కడే లగ్జరీ రిసార్ట్ ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చామన్నారు ఇవాంకా. కాగా 2 ఏళ్ల క్రితమే తాము ఈ ప్రాజెక్టు గురించి ప్లాన్ చేశామని, లగ్జరీ హోటల్స్ నిర్మాణం చేపట్టాలనుకుంటున్నామని ఆమె చెప్పారు. నిర్మాణం మొదలుపెట్టడానికి బుల్డోజర్లను రప్పిస్తే వేలాది మంది నిరసనలు వచ్చి పనులు అడ్డుకుంటారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కుష్నార్ ప్లాన్ విషయానికి
వస్తే కనుక అల్బేనియా సముద్ర తీర ప్రాంతంలో విలాసవంతమైన హోటల్స్తో పాటుగా అపార్ట్మెంట్లు, విల్లాలు నిర్మించాలనుకుంటున్నారు. ఇక్కడ మిలిటరీ బేస్ను కాస్త రిసార్ట్గా మార్చాలనుకుంటున్నారు. కాగా ప్రభుత్వం మద్దతు పుష్కలంగా ఉండడంతో గత నెల నుండి భారీ యంత్రాలను తరలించి పనులు కూడా ప్రారంభించారు. సముద్ర తీరంలో ఇసుకను తవ్వడం, చిన్న చిన్న మొక్కలను తీసివేయడం, ప్రాజెక్టు చుట్టూ ఫెన్సింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే గత కొన్ని రోజుల నుండి వేలాది మంది ప్రజలు బీచ్ వద్దకు వెళ్లి బుల్డోజర్ పనులు నిలిపివేస్తున్నారు. గత శనివారం నాడు నిరసనకారులకు సెక్యూరిటీ గార్డులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. కాగా రాజధాని తీరానాలో నిరసనకారులు వరుసగా గత 3 సాయంత్రాల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పారు. ప్రాజెక్టును వెంటనే రద్దు చేసి భూములు మాజీ యజమానులకు అప్పగించాలంటూ నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసనకారులు గుమ్ముకూడారు. ప్రాజెక్టును రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక నిరసనకారులు వాదన ఏంటంటే అల్బేనియా చిన్న దేశం. పాలకులు అల్బేనియాను కొత్త దుబాయ్ చేయాలనుకుంటున్నారు. దుబాయ్ మాదిరిగా ఆకాశ హర్మ్యాలతో పాటుగా ఎలైట్ టూరిజాన్ని ప్రోత్సహించాలని చూస్తోంది. తమ ఉద్దేశం అల్బేనియా ప్రజల అవసరాలను తీర్చాలి. లగ్జరీ టూరిజం పేరుతో అల్బేనియా చరిత్రను, ఇక్కడి ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఉండాలంటూ కూడా ప్రజలు ప్రభుత్వంతో మొరపెట్టుకుంటున్నారు. పర్యావరణం దెబ్బతింటుందని ఇక్కడి ప్రజలు కుష్నార్ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని సుమారు 40 పర్యావరణ గ్రూపులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రాజెక్టును రద్దు చేయాలనే వెబ్సైట్ లింకును సుమారు 60,000 మంది సంతకాలు చేశారు. వెంటనే ఇక్కడ నిర్మాణ పనులు నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్డిక్ తీర ప్రాంతానికి వలస పక్షులు వస్తుంటాయని, ప్రాజెక్టుల వల్ల వలస పక్షులు రావని వారు వాపోతున్నారు. అయితే అల్బేనియా పార్లమెంటు ఫిబ్రవరి 2024లో రక్షిత ప్రాంతాల్లో నిర్మాణాలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ చట్టాన్ని సవరించింది. దీంతో దేశ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలపడం మొదలుపెట్టారు. ఈ కొత్త ప్రాజెక్టుకు సమీపంలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా జరుగుతోంది. దీనిపై కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అల్బేనియా ప్రధానమంత్రి ఏడాది క్రితమే కుష్నార్ కంపెనీ అన్ని అనుమతులు ఇచ్చేశారు. ఇలా బీచ్లను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తూ పోతే అల్బేనియా ప్రజలకు ఈ సముద్ర తీరాల యాక్సెస్ ఉండదని స్థానికులు వాపోతున్నారు. అల్బేనియా ప్రధానమంత్రి అండా ఎలానో కుష్నార్ ఉంది కాబట్టి కుష్నార్ ఐలాండ్ విజయవంతంగా పూర్తవుతుందన్న ధీమాను ప్రభుత్వ అనుకూల వర్గాలు వారు వ్యక్తం చేస్తున్నారు.